కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత అవి సరిగా పనిచేయవు. తర్వాత మిగిలిన అమ్మ హస్తంలో వచ్చేవన్నీ కూడా చెత్తా చెదారమే ఉంటుంది. తర్వాత దానికి తగినటువంటి ఏమంటారు చారానం కోడికి బారానా మసాలా అన్నట్టు ఇవి కాకుండా కూడా ఇతరత్రా కొనుక్కోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ కూడా స్త్రీలు తీర్చేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఈ క్రమం కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే పద్ధతి లోపట అంటే మనము ఈ పోలవరానికి సంబంధించి కూడా మనం మహిళలు కొంత వర్కౌట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం వర్కౌట్ చేస్తే బాగుంటుందేమో, ఏమైనా ఒక సంఘటితంగా ఒక సంస్థలాగానో ఒక టీం లాగానో వెళ్ళి దాన్ని వర్కౌట్ చేసి దాని కొరకై పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ కేవలము మీడియా సంస్కృతి వీటన్నిటితో పాటు అంటే మనం ఏ విధంగానైతే తెలంగాణ కోసం పోరాడే క్రమంలో నా అవ్వ తెలంగాణ, నా బువ్వ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా ఆట తెలంగాణ అని అప్పుడు ఎట్లయితే చెప్పుకున్నామో ఇప్పుడు అవన్నీ కూడా నిజంగా నా అవ్వ నా బువ్వ తెలంగాణవి కావలసినవిగా పోరాటాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏ చట్టాలైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు కావాలి. అమలు సరిగ్గా అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఇప్పుడు మామూలుగా మాకు చాలా స్త్రీల కొరకు ఏవేవో చట్టాలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ కావచ్చు, బస్సులో లేడీస్కి సీట్లు ఉంటాయి. చిన్నదే అది ఉదాహరణ, చూడ్డానికి కూడా వీళ్ళేంటి ఇట్లా చెప్తున్నారు అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆ బస్సులో సీట్లు ముఖ్యంగా టౌన్స్లలో, ఈ హైదరాబాదులో ఓకే పర్వాలేదు, టౌన్స్లలో మామూలుగా బస్సు రాగానే అసలు బస్సు ఎక్కడానికే ఆ బస్సు కన్వీనియంట్ కాదు. ఆ బస్సు సీట్లే ఇంత ఎత్తున ఉంటాయి, ఎక్కడమే కష్టము. ఆ బస్సు రాగానే ఎక్కేది మొత్తం మగవాళ్ళు, అందరూ పిల్లలే, మగ పిల్లలే, మొదలు పిల్లలు ఎక్కుతారు. పిల్లలు ఎక్కి వాళ్ళు ముందు ఫస్ట్ సీట్లలోనే కూర్చుంటారు అన్నమాట. రెండో సీటు మూడో సీట్లోకి పోరు. మనం పోయిన తర్వాత ఏమంటే వెనకాల సీట్లు ఉన్నాయి కదా, మా మూడో సీటు నాలుగో సీటు ఉంది కదా అక్కడ తర్వాత మళ్ళీ ఇంకో స్టేజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు వస్తే లేస్తారంటే లేవరు. స్టార్టింగ్ పాయింట్ ఎక్కినోళ్ళదే సీటు అని డ్రైవర్ కండక్టర్ కూడా చెప్తాడు. స్టార్టింగ్ పాయింట్లో ఎవరు కూర్చుంటే వాళ్ళదే సీటు అని చెప్తాడు. మరి అట్లా చెప్పినప్పుడు రిజర్వేషన్ అనే పదానికి అర్థం ఏంటి? రిజర్వేషన్ అనే పదమే లేదు. పైగా అక్కడ స్టేట్మెంట్ ఉంటుంది, వారికి స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలనే కూర్చొనిద్దాం, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఏ కండక్టర్ కూడా స్త్రీలకు సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడో నూట్లో ఒకళ్ళో ఇద్దరో అప్పుడప్పుడు తటస్థిస్తుంటారు. కనీసం పెద్దవాళ్ళుగా వెంట్రుకలు నలిసిన వాళ్ళు, రంగులు వేసుకొని వెంట్రుకలు నలిసిన వాళ్ళు కూడా కనబడితే వాళ్ళు సీట్లు ఇవ్వరు. ఒకవేళ మేమేమైనా గట్టిగా మాట్లాడుతుంటే కూడా వాళ్ళకి మంచి నిద్ర వస్తుంది, లేకపోతే కిటికీలో నుంచి అటు చూస్తుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవి అమల్లో సరిగా ఉండవు. అంటే పథకానికి ఓట్లు కావాలి కాబట్టి ఓట్ల కొరకు కొన్ని సంక్షేమ పథకాలు వస్తాయి, కానీ అమలుకు వచ్చే వరకు సరి అయినటువంటి పద్ధతిలో కొనసాగడం అనేది జరగటం లేదు. ఏ అవకాశాలు స్త్రీలకు ఉన్నాయో ఆ అవకాశాలు తప్పకుండా స్త్రీలకు లభించేటట్టుగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత అంతేకాకుండా స్త్రీలకు ఏవేవైతే ఇబ్బంది, అసలు స్త్రీలు ఉద్యమంలోకి రావాలన్నా, ఉద్యోగానికి పోవాలన్నా అసలు చాలా అభివృద్ధి చెందిండ్రు స్త్రీలు. చాలామంది గొప్ప వాళ్ళు బాగా కనబడుతున్నారు. ఒక జయలలిత కనబడుతుంది, ఓ మాయావతి కనబడుతుంది, ఒక మమతా బెనర్జీ కనబడుతుంది, ఓ ఇందిరాగాంధీ కనబడుతుంది, లేకపోతే ఓ మేనకా గాంధీ కనబడుతుంది, సోనియా గాంధీ కనబడుతుంది, అందరూ కనబడుతుంటారు. కానీ స్త్రీల పరిస్థితి మాత్రం చాలా దుర్భరమైంది. మేము ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భూమిని చీల్చుకున్న విత్తనంలాగా మేము బయటికి రావాల్సిందే. ఎంతో శ్రమ పడితే కానీ ఒక మీటింగ్కి రాలేము. మేము అన్నీ పూర్తి మా ఇంట్లో మగవాళ్ళు సహకరిస్తారు, మగవాళ్ళ సహకారం ఉంటేనే బయటకు వస్తారని గిరిజా గారు చెప్పిండ్రు. వాళ్ళకి అన్నీ సమకూర్చేంతవరకే ఆ సహకారం ఉంటుంది, లేకపోతే అంతంత మాత్రంగానే నేను అనుకుంటున్నాను. ఇంట్లో అన్నీ సవ్యంగా చేసి బయటికి పోతే నీ ఇష్టం పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అది కూడా అట్లాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. అది కొంచెం ఇబ్బంది వస్తే మళ్ళీ అక్కడ కూడా ఇబ్బందే. వీటన్నిటిని ఛేదించుకుంటూ రావాలంటే ఎంత శ్రమ పడాల్సి ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
అయితే అట్లయినప్పటికీ కూడా అట్లా స్త్రీలు వస్తూనే ఉన్నారు. ఉద్యమంలో ఏ ఉద్యమంలో స్త్రీలు లేరండి. అన్ని ఉద్యమాల్లో చిప్కో ఉద్యమం అంటే మామూలుగా అది పని గంటల కాలాన్ని తగ్గించి మహిళా దినోత్సవానికి సంబంధించి సఫ్రగేట్స్ ఉద్యమం అవే కాదు, మామూలుగా స్వాతంత్రోద్యమంలో వాళ్ళు ఉన్నారు. మరి మన సాయుధ పోరాటంలో కూడా స్త్రీలు లేకుండా అసలు పోరాటం జరిగిందా? స్త్రీలే భూమికగా పనిచేసిండ్రు. అసలు స్త్రీలు లేకుంటే పోరాటం సక్సెస్ అయ్యేదే కాదు. కానీ దాన్ని పక్కకు నెట్టివేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఎప్పుడూ కూడా స్త్రీలని మామూలుగానే చూస్తున్నారు. ఏ సంఘాల్లో కూడా స్త్రీలని ఇది వీళ్ళని పెట్టకపోతే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో ఒక తోకలాగా తగిలించేటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఈ పద్ధతి కూడా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడు కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఒక సభ్యురాలుగా పెట్టేసుకుంటారు. అసలు మీటింగ్లు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ఎక్కడ జరుగుతుందో తెలియదు. మిమ్మల్ని గౌరవాధ్యక్షులుగా పెట్టినామంటారు. ఆ గౌరవాధ్యక్షులు ఎక్కడనో వాళ్ళ మీటింగులు ఎప్పుడైతాయో ఏం నిర్ణయాలు తీసుకుంటారో, మీటింగ్లు ఏం జరుగుతున్నాయో తెల్లవారి పేపర్లో చూస్తే ఓహో నేను గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి మీటింగ్ ఇవాళ జరిగిందన్నమాట అని చెప్పి నేను చూసుకోవాలన్నమాట. నిజం, ఇవి ప్రాక్టికల్గా. ఎవరన్నా ఒకవేళ స్త్రీలుగా ఉంటే వీళ్ళు మగవాళ్ళు అంతా ఏ మీటింగ్ ఏ పార్టీ అన్నా చూడండి, ఏ మీటింగ్లు అన్నా చూడండి, ఏ ఉద్యమాలన్నా చూడండి, అందరు మగవాళ్ళే మాట్లాడుతుంటారు. ఆడవాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. మైకులన్నీ వాళ్ళ ముందటికే పోతాయి. అసలు మాట్లాడడానికి కాదు కదా, నిలబడ్డ వాళ్ళు కూడా కనపడేటువంటి పరిస్థితి ఉండనటువంటిది ఉంటుంది. దాంట్లో మార్పు రావాలి. ముందు ఆ అవకాశం కావాలి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం స్త్రీలకే ఉంది. మనం ఎవరు అడిగితే వచ్చేవి కావు హక్కులు. కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకే ఉన్నది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మేడం, పని గంటలు ఉద్యమము, స్త్రీల ఉద్యమం దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల నుంచి ఈనాటి వరకు చాలా వివరంగా సవివరంగా తన ఉపన్యాసాన్ని అందించారు దేవకదేవి గారు. సో మేడం గారు ఏవైతే తన ఉపన్యాసంలో చెప్పారో అవన్నీ నవ తెలంగాణలో ఉండకూడదు అని తన అభిప్రాయం, మా అందరి అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను. మేడం అభిప్రాయం కూడా అంటే సూక్ష్మంగా నేను కంక్లూడ్ చేయడానికి. సో ఇంతకుముందు ఏవైతే జరుగుతున్నాయని తను చెప్పుకుంటూ వచ్చారో అవేవి కూడా మన తెలంగాణలో నవ తెలంగాణలో ఉండకూడదు. ఒకవేళ ఉండకూడదని మనం ఆశిస్తే అవి ఎలాగూ ఉంటాయి, ఉన్నా కూడా వాటి కొరకు మళ్ళీ మనం పోరాటం చేయాలి. ఇవేవి కూడా మనకు ఇవ్వరు. మన హక్కుల కొరకు మనమే పోరాటం చేయాలి. మన హక్కులను మనమే సాధించుకోవాలి. కుటుంబాల్లో అయినా, సమాజంలో అయినా, సంస్థల్లో అయినా, రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, ఎక్కడైనా సరే మన ఊపిరి మనమే పీల్చుకున్నట్టు మన హక్కుల కొరకు మనం పోరాటం చేసినప్పుడు మాత్రమే మనం సజీవంగా ఉండగలుగుతాము అని చెప్తూ తర్వాత అల్లం పద్మ గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాను. అందరికీ మనం తెలంగాణ సాధించుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మా ముందు కూర్చున్న మీరందరూ అందరినీ చూస్తుంటే నాకైతే నేనేం చెప్పాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకంటే మీరందరూ రకరకాల ఫీల్డ్లలో రకరకాలుగా వర్క్ చేస్తున్న వాళ్ళే మన తెలంగాణ కోసం. అయితే కూడా ఇందాక అక్క చెప్పినట్టు ఎక్కడ స్థానం దొరకకుండా మేము ఇక్కడ మాత్రం మొత్తం స్థానం మేమే దక్కించుకున్నాం. కాబట్టి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంతసేపు అక్క చెప్పారు, చాలా విషయాలు మేము అనుభవిస్తున్నవి నిజమే. కుటుంబానికి అన్నీ చేసి కానీ బయటికి రాలేని పరిస్థితి కూడా నిజమే. దాన్ని ఎవరి మీదకో నెట్టడం కంటే ఇది ఒక 100 సంవత్సరాల నుంచి దాంట్లో మనం ఇమిడిపోయి మన బాధ్యతగా మనమే భుజాల మీద వేసుకొని ఎక్కువ మోస్తున్న స్త్రీలమే ఎక్కువ మంది, తెలుసో తెలియకను. సరే, దాన్ని కొంచెం పక్కన పెట్టి ఈ మధ్య బయటికి రావడానికి ఎక్కువ సాయపడ్డది తెలంగాణ ఉద్యమం అని నేను అనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమం అనేది ఒకటి అందరికీ ఒక పెద్ద వెలుతురు లాంటిది. ఏం చేయాలి, మాకు ఒక తెలివితేటలు ఉన్నాయి, మేము మాట్లాడే వాళ్ళము, మేము పనిచేసే వాళ్ళము, మేము కొట్లాడే వాళ్ళము, మా హక్కుల గురించి మేము మాట్లాడుకునే వాళ్ళము అని మాకు తెలిసిన సందర్భం అంటే తెలంగాణ ఉద్యమం అని చెప్పుకోవాలి. ఆడవాళ్ళందరికీ మాకు అందులో హౌస్ వైఫ్స్ అనేటప్పటికీ ఇంకా దారుణమైన పరిస్థితే ఉంటుంది. మధ్యాహ్నం ఇంత సీరియల్స్ చూసుకోవడం, పడుకోవడం, లేవడం, మళ్ళీ పిల్లలకు భర్తకు షెడ్యూల్ ప్రకారం జీవితం అంతా మలుచుకోబడుతుంది.
అంతకు భిన్నంగా ఏమాత్రం ఉండదు. కానీ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా చాలామంది 99% మంది వచ్చి పాల్గొన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఎంత ఆరాటము ఆశలు అంచుకొని వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అనేది వాళ్ళు వచ్చినప్పుడు నా అనుభవానికి అయితే తెలుసు. వాళ్ళందరితో నేను మాట్లాడున్న చాలామందితో, నాకు కలిసిన వాళ్ళతో వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, నిజంగా మనం మెదళ్లను మట్టి కొట్టిస్తున్నాం, మనం బయటికి రావాలి. కానీ కుటుంబ వ్యవస్థ అనేది మమ్మల్ని వెనక్కి నెడుతుంది. అన్ని పనులు చేసుకొని బస్సులు పట్టుకొని అక్కన్నట్టు సీట్లు దొరకక అవస్థలు పడి చేరుకోవాల్సిన గమ్యం చేరుకునేటప్పటికి ఓపికలు నశించిపోతాయి. కొన్నిసార్లు మధ్యలో నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తెలంగాణలో సాధారణ మహిళలకు కావాల్సినవి ఏంటి? ఇంట్లో హౌస్ వైఫ్ అనే పేరు వచ్చిన తర్వాత ఏంటంటే ఆమె ఇంట్లోనే ఉంటుంది. భర్తలు చెప్పే మాట ఏంటంటే పైసలు సంపాదించలేదు బయటికి, అంటే పే షీట్ రానంత కాలము ఆమె ఇంట్లో ఉంటుంది. ఒక పే షీట్ లేదు కదా, దీనికింత పిఎఫ్ కింద కట్ అని ఉండదు కాబట్టి గుర్తింపు లేకుండా పోయింది. మనకు చట్టాలు వచ్చినాయి. 3,000 రూపాయలు మాకు మేడం తర్వాత డీటెయిల్గా చెప్తే ఛాన్స్ ఉంటే చెప్తారు. 3,000 రూపాయలు ఇంటి పనికని ప్రకటించారు. 3,000 రూపాయలు ఏ మూలకు అనేది మాకు అందరికీ తెలుసు. అవి ఎందుకు పనికిరావు. మగవాళ్ళు సంపాదించే సంపాదనలో సగం రావాలి, కానీ అది ఎంతైనా కానీ 5,000 ఉంటే 2,500, 1,00,000 ఉంటే 50,000, 10 లక్షలు ఉంటే 5 లక్షలు డిమాండ్ అది ఉండాలి. కానీ మాకు 3,000 ముష్టి ఇంటి పని. ఇప్పుడు మేము ఒక పనమ్మాయిని పెట్టుకుంటే 3,000 ఆమెకి ఇస్తే వచ్చి 2 గంటల్లో టపటప చేసి వెళ్ళిపోతుంది. 3,000 పని అది. మేము 18 గంటలు పనిచేస్తున్నాం ఇంట్లో ఆడవాళ్ళం. 3,000 రూపాయలతో సరిపెట్టుకోమని ఇంకా పెద్ద సాయం చేసినట్టు తీర్పు చెప్పడం అయితే నాకు అసలు బాధ కలిగించింది. ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి మాకు సమస్యలు, కానీ ఇది కాదు. ఈ సంవత్సరం ఈ మహిళా దినోత్సవం 8 మార్చ్ 2014 నుండి 8 మార్చ్ 2015 వరకు మాకు ఇచ్చిన మహిళలు సుష్మా స్వరాజు, సోనియా గాంధీ, మాయావతి, మీరా కుమార్ గారు, వీళ్ళందరినీ మేము ఆదర్శ మహిళలుగా అనుకుంటున్న వరకు నేను అనుకుంటూ మేమందరం కూడా అట్లా భావించుకొని వాళ్ళ పేరు మీద మా అందరి కృషులు పట్టుదలలు మేము కూడా తెలంగాణలో భాగస్వామ్యంగా పోరాటం చేసినాం. కాబట్టి ఈ సంవత్సరం మొత్తాన్ని మహిళా సంవత్సరంగా ప్రకటించుకొని మాకు కావలసిన వాటాలు అన్ని చోట్ల దక్కించుకునేటందుకు మేమందరం కూడా కలిసి రకరకాల పద్ధతుల్లో ముందుకు పోయేందుకు కృషి చేస్తాం తప్పకుండా. అది మేము చేసుకోవాల్సిందే, కానీ మాకెవరో ఇస్తారనే రోజులు ఎప్పుడో పోయినాయి. అవి మేము ఎవరి కోసం ఆశపడి ఇక్కడ కూర్చుంటలేము. మా కోసం మేము చేసుకోవాల్సిన రోజులు ఎప్పుడో వచ్చినాయి. మేము గుర్తెరగలేదు, ఇప్పుడు గుర్తించుకుంటున్నాము, అన్నీ చేసుకుంటాం మేము. అట్లనే పొలిటికల్ విషయానికి వస్తే అక్కడ వాళ్ళకు కూడా స్థానాలు లేకుండా పోతున్నాయి. నా వరకు నేనైతే మిగతా మహిళల సంఘాలన్నిటితోటి కూడా వీలైనంత వరకు కోఆర్డినేట్ చేసుకొని పొలిటికల్గా ఎదగాలనుకునే మహిళలకు వాళ్ళ పార్టీలకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని మా అక్కలందరూ, దేవకి అక్కలంటే అనుభవజ్ఞులందరూ ముందు పెట్టబోతున్నా. నాకు అది అనిపించింది. ఎందుకనంటే చట్టసభలో కూడా ప్రాతినిధ్యం ఉంటేనే మేము ఇక్కడ మాట్లాడిన దానికి అక్కడ విలువ వస్తుంది, చట్టం ఒక ముద్ర వేస్తుంది, అది శాశ్వతంగా మేము పొందే వీలు ఉంటుంది. కాబట్టి దాని గురించి మా మహిళని చట్టసభలకు ఎంతైనా మేము పంపించుకోవాలి. దానికోసం కూడా ఈ సంవత్సరం మేము వీలైనంత మటుకు కృషి చేయడానికే ప్రయత్నం చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే మగవాళ్ళే వినాలని ఇందాక గిరిజక్క చెప్పినట్టు, ఎంత మేము చేయాలనుకున్నా, ఎంత మీరు చేయాలనుకున్నా మా సపోర్ట్ మీకు, మీ సపోర్ట్ మాకు లేనిదైతే మీరు అడిగేయరు, మేము అడిగేయము. మేము మిమ్మల్ని వదిలినంత ఉదారంగానో లేకపోతే మీ స్వేచ్ఛ మీకు వదిలినందుకు మీరు అది గుర్తించకుండా, అంటే మీరు అంటే ఇక్కడ ఉన్న 10 మంది కాదు నా ఉద్దేశం, మగ జాతి మొత్తంగా తీసుకుంటే గుర్తించలేదు మమ్మల్ని. మేము బయటికి వస్తే దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి ఆమె రోజు బయటికి పోతుందని చెప్పుకునేటోళ్ళు కూడా ఉంటారు. భర్తలు రోజు బయటికి పోయే భర్త గురించి చెప్పుకునే ఆడవాళ్ళు తక్కువ. గద్దరన్నకు స్వాగతం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇటువంటి సందర్భంలో ఆడవాళ్ళ మా కోసం మేమే కొట్లాడుకోవాలి, కానీ ఎవరో దయదాక్షిణ్యాల మీద ఆధారపడే రోజు లేదుగా. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా ఏది ఉన్నా కూడా మాకేం కాదు. ఇంట్లో మేము కొట్లాడితేనే మేము సాధించుకోగలుగుతాం తప్ప మిగతా ఏమీ అయితలేవు. అయితే చట్టాలను కూడా పటిష్టంగా చేయడం కోసం అందుకే మా మహిళల్ని చట్టసభలకు పంపించడం ద్వారా కూడా మేము సాధించుకోవాలనుకుంటున్నాము. ఈ చర్చా వేదిక ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన టీపీఎఫ్ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారన్నా, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. అందరికీ మీ ఆశీర్వాదాలు కూడా కావాలన్నా. లేదన్నా, మీకు అన్నీ తెలుసు, అయినా మీరు డౌట్ క్లియర్ ఉన్నారన్నా, బాధపడుతున్నారు, మమ్మల్ని గుర్తిస్తలేరని. అందుకని నేను నా మాటగా మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం అక్క అని నేను చెప్తున్నాను. ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాము, గుర్తించమని పార్టీలను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని. 50% అడిగే ముందు 10% మహిళలు కూడా చట్టసభలకు ఈరోజు అన్నట్టు రెడీగా లేరు. అది నిజం, ప్రాక్టికల్. 10 మంది కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. మేము 50% వాటా అడుగుతున్నాం. మనం ఎక్కడి నుంచి తేవాలి 50 మందిని? ముందు 10 మందిని అయితే పంపిద్దామనేది నా ఉద్దేశం. అందుకోసమని తయారుగా ఉన్న అక్కలందరూ కూడా మీరు అట్లే ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాము. గద్దరన్న కూడా మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారు, మనందరికీ చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్స్ అన్న. సో మహిళలు చట్టసభల్లోకి పోయినా కూడా రోడ్ల మీద కూడా యాసిడ్లకి అలవాటు పడ్డారు కాబట్టి చట్టసభలలో పేపర్ స్ప్రేలు ఉన్నా కూడా తట్టుకునే శక్తి మహిళలకే ఎక్కువ ఉంటుందేమో. సో అల్లం పద్మ గారు చెప్పినట్టుగా ఎప్పటికైనా సరే మన హక్కుల కోసం మనమే పోరాటం చేయాలి, ఇవ్వకపోతే కొట్లాడాలి. ఇందాక మేడం గారు కూడా చెప్పారు, స్త్రీకి ఆడవాళ్ళకి శత్రువులు లేకపోతే ఇవన్నీ కూడా ఆడవాళ్ళందరూ ఒక దగ్గర ఏకం కాకుండా చేయడంలో కుట్రలేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అలాంటి కుట్రల్ని కూడా మనం పసిగట్టి వాటిని ఛేదించి ఇక్కడ దాకా వస్తూ ఉన్నాము. ఇంకా చాలామందిని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. చట్టసభల్లోకి పోతూ ఇందాక గద్దరన్న కూడా అడిగారు, చట్టసభల్లోకి పోయే వాళ్ళు చాలామందే ఉన్నారు, కాకపోతే అవకాశాలు ఇవ్వడం లేదు అనేది ఒక కంప్లైంట్ ఉంది. అవకాశాలు ఇవ్వకపోతే తీసుకోవడం ఎలాగా అనేది కూడా మనం కొంత ప్లాన్ చేయాలి, దాని స్ట్రాటజీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ మీరు అని మాట్లాడడం దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు కాదండి, మగవాళ్ళని కూడా కాదు. పితృస్వామ్య వ్యవస్థ మనది అది కాబట్టి దయచేసి వ్యవస్థ పరంగానే దాన్ని తీసుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. తర్వాత జ్యోతి కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజంగా మాకు ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా కృతజ్ఞతలు, శుభాభివందనాలు. ఇకపోతే ఈరోజు సబ్జెక్ట్ ఇది తెలంగాణ మూమెంట్తో ముడిపడి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహిళగా మా పాత్ర ఏంది, మా హక్కులు ఏంటివని మాట్లాడాలని అన్నారు పెద్దలు. అయితే ఇప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ విమెన్ గురించి మాట్లాడాలంటే, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ పాత్ర గురించి మాట్లాడాలంటే మనము మొత్తం అసలు మనుషుల హక్కుల గురించి, పౌరుల హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పౌరుల హక్కు ఇక్కడ తెలంగాణ మహిళల హక్కులు వేరు, పురుషుల హక్కులు అనేటివి వేరేవి ఉండవు. అందరికీ సమానమైన హక్కులు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం పీఠికలనే పొందుపరుచున్నది. ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ అన్నీ ఈక్వల్గా వస్తాయని. సో ఈక్వాలిటీ అంటే సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా సమాన హక్కులు ప్రతి పౌరునికి కనిపించింది. మనకు రాజ్యాంగం చూస్తే ఎక్కడ కూడా జెండర్ బయాస్ కనిపించదు. అసలు లింగ ప్రసక్తే లేదు, ఓన్లీ సిటిజన్ అన్నారు. అందుకని మనం అది గమనించుకొని ఈ లింగ వివక్షత మనం కల్పించుకున్నది. ఇది తరతరాల నుంచి ఉంది కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలు చాలా కాషియస్గా సిటిజన్ అనే వర్డ్ యూజ్ చేసారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే నేను ఒక అడ్వకేట్గా నేను కొంత రాజ్యాంగ పరిధిలో మాట్లాడాలని అనుకుంటున్నా. మనకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దట్ ఈస్ ఆదేశ సూత్రాలు. ఫండమెంటల్ రైట్స్ అయితే మీ అందరు తెలుసు, మన ప్రతి పౌరునికి సొసైటీలో సమానంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. అది పురుషులే కావచ్చు, మహిళలే కావచ్చు. ఇకపోతే ఫండమెంటల్ డ్యూటీస్, అవి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతి ఒక్కరికి బాధ్యత. స్త్రీకి తక్కువ బాధ్యత లేదు, పురుషుడికి ఎక్కువ బాధ్యత లేదు రాజ్యాంగ ప్రకారంగా. ఇక ఆదేశిక సూత్రాలలో కొన్ని స్టేట్ పాలసీస్ ప్రవేశపెట్టడానికి, అందరికీ సమాన హక్కులు కల్పించే క్రమంలో కొన్ని పాలసీస్ అడాప్ట్ చేసుకునే సందర్భంలో ముఖ్యంగా మహిళలకు కూడా
కొన్ని వెసులుబాట్లు ప్రొటెక్షన్స్ కల్పించినారు. కానీ అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు మహిళలను ముందుకు తీసుకురాగలుగుతున్నాయి అనేది ఇప్పటి వరకు ప్రశ్నార్థకమే. కొంతవరకు ప్రయత్నాలు జరుగుతున్నాయేమో. కాకపోతే మన స్వార్థ రాజకీయాలే కావచ్చు, మనుషులకు ఉండే పురుషాధిక ప్రపంచంలో పురుషులు ఈ రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి అది కూడా కావచ్చు, మహిళల్ని వెనుకకు నెట్టివేయబడుతున్నారు. ఇకపోతే తెలంగాణ మూమెంట్కి వస్తే మన తెలంగాణలో ఉమెన్ రోల్ గురించి, రైట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాబోయే తెలంగాణలో తెలంగాణ మూమెంట్లో తెలంగాణ ఉమెన్గా వాళ్ళ పాత్ర ఏందని మాట్లాడుకోకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళ మధ్య అది అన్యాయమే. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసు దమనకాండ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు దమనకాండ చేసిన రోజు బాయ్స్ హాస్టల్లో చొరబడి రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ షెల్స్ వదిలిన రోజు ఉమెన్స్ హాస్టల్ నుంచి విద్యార్థినులు 300 పైగా విద్యార్థినులు వెళ్ళి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పోలీసు వివక్షతను, పోలీసు అరాచకాలను ఎదుర్కొనడంలో ధీటుగా మగవాళ్ళతో పాటు నిల్చున్నారు. అది మరి మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు గద్దరన్న గారికి కూడా తెలుసు, హ్యూమన్ రైట్స్ కమిషన్కు అప్లికేషన్ పెట్టిన రోజు మేము అర్ధరాత్రి వెళ్ళడం జరిగింది. ఎంతోమంది రత్నమాల గారు వాళ్ళందరూ యూనివర్సిటీ క్యాంపస్లో అక్కడికే ఉన్నారు. మేము వెళ్తాం, మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని మేము వెళ్ళి అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేసి అక్కడ జరిగిన పోలీసుల అరాచకత్వాలు కళ్ళకు కట్టినట్టు నిష్పక్షపాతంగా రాసి రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. అది మర్చిపోవద్దు. ఒక మహిళలుగా ఈ తెలంగాణ మూమెంట్లో ప్రతి అడుగున అందరూ సహకరించినారు. మనం అదేంటి రాయనగూడెంలో సీమాంధ్ర పక్షపాతి సీఎంను పోలీసు బలయాలను ఛేదించుకొని మహిళలు కాదా వెళ్ళి ముచ్చెమటలు పట్టించినారు సీఎంకి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అదే కాదు, ఢిల్లీలో విశాలాంధ్ర మహాసభ కుట్రదారుడు పరకాల ప్రభాకర్ మొదటి మీటింగ్ ఢిల్లీలో పెట్టిండు. ఆ రోజు ఢిల్లీలో సింగిల్ హ్యాండెడ్గా ఒకే ఒక్క మహిళ ఎదిరించింది, ఆయనకు ముచ్చెమటలు పట్టించింది. అది మర్చిపోవద్దు మనం. ఇక మా ప్రొఫెషన్కి వచ్చినప్పుడు కూడా చూసుకుంటే మేము ఈ పురుషాధిక్య ఉన్న ప్రొఫెషన్, అది మేల్ చావనిజం ఉన్న ప్రొఫెషన్. మాకు చాలా అవకాశాలు తక్కువ, మా సంఖ్య కూడా తక్కువ. అయినా మేము దేనికి విరవలేదు. ప్రతి మూమెంట్లో ప్రతిరోజు అది మినిస్టర్లను గొడవ చేయడం అనుకోండి, ఎమ్మెల్యేలను గొడవ చేయడం అనుకోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమరణ నిరాహార దీక్షలకు, తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తి రగిలించాలని ఆమరణ నిరాహార దీక్షలకు కూర్చున్న మా పాత్ర లేకుండా ఆ ఉద్యమాలు అక్కడ తెలంగాణ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరగలేదు. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇవన్నీ ఒక రూపాలు అయితే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పిల్లలకు రక్షణగా అమ్మల సంఘం పద్మ గారు బాగా నాకు తెలుసు. అమ్మల సంఘంగా ఏర్పడి వాళ్ళు కంటికి రెప్పలాగా ఆ పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నించిన ప్రయత్నాలను మర్చిపోవద్దు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే, ఇక కొంతమందికి ఇంట్లో కుటుంబాలలో నుంచి బయటకు రాలేని పరిస్థితులు, అట్లాంటి సమయంలో వాళ్ళ హస్బెండ్స్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ ఉద్యమానికి ఉద్విగ్నం చేయడమే కాకుండా వాళ్ళు వివిధ వినూత్న రూపాలలో రూపాలు తీసుకున్నారు. వంట వార్పు అయితేనేమి, బతుకమ్మలు అయితేనేమి, ఇట్లాంటివి ఎన్నో వినూత్న రూపాలలో తీసుకొని తెలంగాణ సంస్కృతి అణగారబడిన తెలంగాణ సంస్కృతిని తలెత్తుకొని నిలబెట్టేటట్టు చేసి అందరితో సెల్యూట్ కొట్టించింది ఈ మహిళలేని మర్చిపోవద్దు. ఇవన్నీ మర్చిపోయి మనము ఇప్పుడు ఒక సమసమాజం నిర్మించుకోవాలంటే మహిళల పాత్ర లేకుండా సమసమాజం కాదు. మనం తెలంగాణ ఉద్యమం తీసుకుంటే తెలంగాణ ఉద్యమం ఏంది? అణచివేతకు, వివక్షతకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం. ఇట్లాంటి ఉద్యమాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకొకరిని అణచివేయడం కానీ, వివక్ష కానీ గురి చేయడం కానీ ఉండకూడదని నేను అనుకుంటున్నా. ఆ పాఠాలు నేర్చుకోకుండా మనం తెలంగాణ పునర్నిర్మాణం అనేది జరగదు. చాలా పార్టీలు, ఎన్నో ఉద్యమం కోసం పుట్టిన పార్టీలు, ఉద్యమంలో మేము కూడా తెలంగాణ తెచ్చినామనే పార్టీలు అందరూ ఏం చెప్తున్నారు? తెలంగాణ పునర్నిర్మాణం. ఎట్లా చేస్తారా పునర్నిర్మాణం? అసలు ఈ జాక్స్ ఏర్పడ్డాయి, ప్రజా సంఘాలు ఏర్పడ్డాయి. ఈ జాక్స్లో మహిళలు ఇంతగా పోరాడిన మహిళలకు ఎక్కడికి మార్జినలైజ్ చేసినారు? మీరు ఎక్కడో తోసేసినారు, అనగదొక్కినారు. ఈ మహిళలను మీకు గుర్తించినారా?
మీ జాబ్స్లో సమున్నత స్థానాన్ని కల్పించినారా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఇది నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మరి మీరు ఇకపోతే రాజకీయ పార్టీలలో ఇప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము రాజ్యాంగ విలువలను కాపాడుతామని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ అధ్యక్షులు వీళ్ళందరూ రాజ్యాంగం ప్రకారమే మా పార్టీలను నడుపుతాము, మేము రాజ్యాధికారాన్ని దక్కించుకుంటామని అంటున్నారే. ఏ రాజ్యాంగ విలువలను కాపాడడానికి మీరు స్త్రీలకు సమానత్వం ఇవ్వకుండా, సమాన హక్కులు కల్పించకుండా ఏ రాజ్యాంగ విలువలను కాపాడదాం అనుకుంటున్నారు? ఏ విలువలకి ఈ ప్రస్థానం అని ఎటువైపు వెళ్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకకుండా మనకు తెలంగాణ పునర్నిర్మాణంలో స్త్రీ పాత్రను గుర్తించలేరు, స్త్రీ హక్కులను కూడా కాపాడలేరు. ఈ పరిస్థితులలో మనం చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వాళ్ళు ప్రకటించాలి, మా రాజకీయ పార్టీలు మేము సమాన హక్కులు అందరికీ కల్పిస్తాము, సామాజిక తెలంగాణ అంటున్నాం. అంటే మనం తెలంగాణ సాధించుకున్నాం, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినారు, పాస్ అయింది, సరిపోయిందా? అదేనా తెలంగాణ? వచ్చే తెలంగాణ సామాజిక తెలంగాణ కావాల్సిన అవసరం లేదా? సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమేనా? మహిళలు లేరా దాంట్లో? సామాజిక తెలంగాణ మహిళలకు సమాన హక్కులు కల్పించినప్పుడు అది సామాజిక తెలంగాణ కాదు, అది సంపూర్ణ తెలంగాణ కాదు. అందుకే నేను ఈ పార్టీలను, పొలిటికల్ పార్టీస్ని, ఇప్పుడు ఎలక్షన్స్కి ఉద్యుక్తమవుతున్న పొలిటికల్ పార్టీస్ని, రాజ్యాధికారం లేకుండా సమాన హక్కులు ఎవరికి రావు. ఏ స్త్రీకి కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఏ అణగారిన శక్తులకైనా రాజ్యాధికారం లేకుండా సమాన హక్కులు చాలా కష్టం. ఎందుకంటే శాసనాలు చేసి అక్కడ కూర్చుని శాసనాలు చేసేవాళ్ళు మనకు అందనంత దూరాన్ని ఎత్తునున్నారు. వాళ్ళు మన గురించి ఆలోచిస్తారా? ఇది మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మనము ప్రశ్నించాల్సిన విషయాలు ఇవి. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని నేను ఈరోజు ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. మీరు రేపు సామాజిక తెలంగాణకు మేము సుముఖము అని చెప్తున్నారే, అట్లాంటి పార్టీలు అందరూ కూడా సామాజిక తెలంగాణలో స్త్రీలు లేరా? స్త్రీలకు సమాన హక్కులు కల్పిస్తున్నారా? సమాన అవకాశాలు సమున్నత రీతిగా కల్పిస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకుండా స్త్రీల పాత్ర తెలంగాణలోనే కావచ్చు, నేషన్ బిల్డింగ్లోనే కావచ్చు ఉండదు, సమన్యాయం జరగదు. సమన్యాయం అంటే నేను చంద్రబాబు నాయుడు సమన్యాయం చెప్పట్లేదు. సో ఈ సమాధానాలు దొరకకుండా చాలా కష్టం. నేను అందుకే మీరందరూ మేధావులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఓన్లీ పౌరుల హక్కులు, పౌరుల బాధ్యతలు, పౌరులకు ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు, పాలసీలు, ఇవి దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ 50% పాపులేషన్లో ఉన్న మహిళలకు మరి మనం ఏ విధంగా సమానత్వం కల్పించగలుగుతామో ఆలోచించండి. ఈ పొలిటికల్ పార్టీస్ను ప్రశ్నించండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మహిళలకు ఎంతవరకు వాళ్ళు స్థానాలు కల్పిస్తారో ప్రకటించమనండి. ఇది మనం చేయాల్సింది. సో అంతవరకు తెలంగాణ పునర్నిర్మాణంలో మాత్రం సమానత్వం రాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై తెలంగాణ. థ్యాంక్ యూ జ్యోతి కిరణ్ గారు. సో మనకి రాజ్యాంగాన్ని కూడా ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు మహిళల పట్ల అనే విషయాన్ని అడ్వకేట్గా తను చాలా బాగా చెప్పారు. రాజ్యాంగంలో జెండర్ లేదు అనే విషయం, సిటిజన్ మాత్రమే ఉన్నారు అనేది, అలాంటి దాన్ని తీసుకొచ్చి మొత్తం సొసైటీని, వ్యవస్థను మొత్తం జెండర్మయం చేశారు. ఆడ మగ, మొత్తం వ్యవస్థ అంతా రెండే, ఆడ మగ. ఇంకోళ్ళు కూడా ఉండి ఉంటారనుకోండి, దాని గురించి ఇక్కడ మనకు ప్రస్తావన అవసరము. సో అక్కడ కూడా అంటే రాజ్యాంగంలో ఎప్పుడైతే రాజ్యాంగాన్ని అంటే ప్రతి దగ్గర మనం ఇన్నాళ్ళు సీమాంధ్రుల మీద కూడా అదే కంప్లైంట్స్ చేస్తూ వచ్చాం, రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టించారు అని. సో తను చెప్పింది కూడా ఏ కంప్లైంట్స్ అయితే మనము సీమాంధ్రుల మీద చేసి తెలంగాణను తెచ్చుకున్నాం అంటే మనకు ఆత్మగౌరవం అని, లేకపోతే మనకు మనని